శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణ ఆయనము, తేదీ 17/12/2025. సూర్యోదయము ఉదయము 6:26, సూర్యాస్తమయము సాయంత్రము 5:30. బహుళ పక్షమి, తిథి బహుళ త్రయోదశి. ఈరోజు సౌమ్యవారము అంటే బుధవారము, విశాఖ నక్షత్రము. ఇది సాయంత్రము 5:41 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభం అవుతుంది. సుకర్మ యోగము, గరజి కరణము. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నము 12 నుండి 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:30 నుండి 9 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 11:30 నుండి 12:24 వరకు ఉంటుంది. వర్జ్యము రాత్రి 1:08 నుండి 11:54 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఉదయము 7:58 నుండి 9:44 వరకు ఉంటుంది. ధనుర్మాస ఆరంభము. ఈరోజు బుధవారము. ఇది బుధగ్రహమునకు చెందినది. ఈ లగ్న జాతకులకు కానీ రాశి జాతకులకు కానీ బుధ భగవానుని అనుగ్రహమునకు లేదా ఈ గ్రహ దోష నివారణకు కానీ పఠించవలసిన స్తోత్రములు: బుధగ్రహ కవచ స్తోత్రము, బుధగ్రహ జపమంత్రము కానీ, దశావతార స్తోత్రము కానీ, గణపతి స్తోత్రము కానీ పారాయణము చేయవలెను. వీరు దానము చేయవలసినది: పెసర్లు, నెయ్యి, తాంబూలము, సంపంగి పువ్వులు దానం ఇవ్వవచ్చును. నానబెట్టిన పెసర్లను గోమాతలకు పెట్టాలి. ఆలయంలో నవగ్రహ మంటపమున బుధగ్రహము దగ్గర 17 ఆకుపచ్చ దారములతో చేసిన ఒత్తులతో దీపాన్ని వెలిగించగలరు. వీలైతే ఆకుపచ్చ వర్ణములు గల వస్త్రములు ధరించవలెను. ఈ లగ్న జాతకులు పూర్వ కరీంనగర్ జిల్లా శ్రీ కాళేశ్వర పుణ్యక్షేత్రంలో గల నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి. ఈ జాతకులకు బుధ మహర్దశ నడుస్తున్న కాలంలో కేతు భుక్తి గాని, కేతు అంతర దశలు నడుస్తున్నప్పుడు సుందరకాండలోని 14వ సర్గను పారాయణం చేయాలి. అలాగే నైవేద్యముగా ఖర్జూరము లేదా కొబ్బరికాయను అర్పించాలి. విశాఖ నక్షత్రము. ఇది గురు భగవానుడికి చెందినది. బుధ గురువులు వీరిద్దరూ కూడా విద్యకు కారకులు కాబట్టి ఈరోజు విద్యకు సంబంధించిన మెటీరియల్స్ కొనుగోలు చేయవచ్చును. అలాగే అనాథ పిల్లలకు విద్యకు సంబంధించిన మెటీరియల్ కొని దానముగా ఇవ్వవచ్చును. వారికి వస్త్రములు కూడా దానము చేయవచ్చును. విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 61వ నామమును, 2వ పాదం వారు 62వ నామమును, 3వ పాదం వారు 63వ నామమును, 4వ పాదం వారు 64వ నామమును పారాయణము చేస్తూ ఆ కరుణాంతరంగుని దివ్య ఆశీస్సులు పొందుతూ ముందుకెళ్ళగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.